ఎటు చూసినా అందమైన పచ్చదనం. బిల్డింగ్లు, దానికి తోడు కొండలు. ఇది కూడా మెరక ప్రాంతమే బాగా. బాగా. ఉమ్. మనకి ఎట్లుంటదంటే తిరుపతిలో గనక ఎగుడు దిగుడులో నడుస్తుంటాం తిరుమలలో. ఉమ్. అలా ఉంది. అసలు వాతావరణం కూడా ఆ వాతావరణమే. చలికి చలి ఎక్కువే, వేడికి వేడి ఎక్కువే అన్నట్టు. ఉమ్. ఆ మధ్యలో బిల్డింగ్స్ కట్టి అసలు ఎంత అందంగా అనిపించిందంటే, ఎంత బాగా ప్రశాంతంగా, నిర్మించారు. బాగా అసలు పచ్చదనం. ఆ. అగ్రికల్చరల్ యూనివర్సిటీ అనే కానీ అగ్రికల్చరల్ యూనివర్సిటీయే కాదు, అన్ని రకాల సబ్జెక్టులు ఉన్నాయి అక్కడ. ఉమ్. ఫిషరింగ్తో సహా అంతా ఆ బిల్డింగ్ అదే. ఉమ్. మొత్తం అసలు ఇంజనీరింగ్ సంబంధించిన అన్నీ ఉన్నాయి. మొత్తం అన్ని రకాల అన్ని subjects. అన్ని రకాల సబ్జెక్టులు యూనివర్సిటీ అది. ఉమ్. అందులో వీళ్ళది ఒక సబ్జెక్టు అగ్రికల్చరల్ ఇంజనీరింగ్. అగ్రికల్చరల్ సైన్స్ అది వేరు, వేరే ఉంది, engineering అగ్రికల్చరల్ వేరు. ఇంజనీరింగ్ వేరే ఉంది. రాబోయే అసలు చూడు ఆ కాలంలో కొండల దిగువన ఈ బిల్డింగ్ వ్యవసాయానికి మొత్తం ఇంజనీరింగ్ పరికరాలు, పరికరాల కోసం. మెషినరీస్ అంతా నేర్చుకునేది అనమాట. ఇది అడ్మినిస్ట్రేషన్ బ్లాక్. ఉమ్. ఇక్కడ అడ్మిషన్ జరుగుతాయి, ఉమ్. అడ్మిషన్ల బ్లాక్ అనమాట. ఉమ్. అక్కడికి వెళ్ళి సర్టిఫికెట్లు అవన్నీ ఇస్తారు. ఇదేమో ఫిష్ ఫిష్కి అదే ఫిషరింగ్ సంబంధించి ఫిష్లకు సంబంధించిన సబ్జెక్టు. ఉమ్. ఏదో ఆక్వాకి సంబంధించిన Aquaculture. కల్చర్కి సంబంధించిన ఇంజనీరింగ్ అనమాట. అదొకటి. అసలు ఎక్కడికక్కడ మనకి ఎక్కడా చూడని మొక్కలన్నీ కూడా ఉంటాయి, అన్ని రకాల మొక్కలు. వ్యవసాయ క్షేత్రాలు అంటే ఇప్పుడు అగ్రికల్చరల్ వాళ్ళకి ఈ కొత్త కొత్త వంగడాలు తయారు చేయటము, హైబ్రిడ్ వంగడాలు. అట్లా అవన్నీ వాళ్ళకి ప్రాక్టికల్గా ఉండటం కోసం ఆ పొలాలు కూడా చేశారు. ఇక్కడైతే ఎంత అందంగా అనిపిస్తుందో. మనం ఏదో ఊటీ కొడైకెనాలు అవి వెళ్ళలేదు, కానీ అక్కడ ఎట్లా ఉంటుందో ఉమ్. దీన్ని చూసినా అట్లాగే అనిపిస్తుంది. ఉమ్. అసలు ఇక్కడ ఫౌంటైన్ అయితే భలేగా ఉంది. ఉమ్. ఇంకా ఇట్లా తిరుగుతూ ఉంటే అలసటే తెలియదు. అసలు నాకు అప్పుడు బాగోకుండా వెళ్ళానా, అక్కడికి వెళ్ళాక అసలు బాగోలేదు అని నాకు గుర్తే లేదు. ఉమ్. అంత పచ్చదనము, అంత చల్లదనము, ఆ ఫౌంటైన్స్ అట్లా రన్ అవుతూ ఉంటే చల్లని గాలి. అసలు బ్రహ్మాండంగా ఉంది. ఎటు చూసినా అందంగా ఉంటుంది అనమాట. చూసిన కొద్దీ చూడాలనిపించేట్టుగా. ఇంకా ఇవన్నీ తిరిగిన తర్వాత హాస్టల్ దగ్గరికి వెళ్ళాము. హాస్టల్ కూడా అంతే ఉంది, ఉమ్. చాలా చాలా బాగుంది. బయట ఎక్కడ పిల్లలు కనపడరు, ఎందుకంటే దూరంగా ఉన్నాయి బిల్డింగ్లు. కాకపోతే భోజనం ఆంధ్ర భోజనం ఉండదు. ఒరిస్సా ఒరిస్సా భోజనం, భోజనం ఒరిస్సా ఉంటుంది. భోజనం. అయితే కంచెలు మాట్లాడుతుంటారు ఎక్కువగా. అవును. అయితే ఆ భోజనం మనం ఇది ఏమంటారు, ఆర్గానిక్గా తింటున్నాం అని ప్రత్యేకంగా చేసుకుంటున్నాం కదా. ఆ. అక్కడ భోజనం అవే భోజనం బియ్యం కానీ అన్నీ అక్కడ వేరే వాళ్ళ స్థానికంగా పండే వంగడాలనే వాడతారంట. ఉమ్. ఆ భోజనం అంతా కూడా ఉమ్. బాగుంటుంది. ఇదేమో ఏంటిది హైటెక్ పాలీ హౌస్ అంట. ఇది వీళ్ళకి అగ్రికల్చరల్ వాళ్ళకి సంబంధించి. ఇంక ఇట్లా చూసుకుంటా తిరుగుతానే ఉన్నాం పగలంతా. ఉమ్. ఆయన అడ్మిషన్ పని అయిపోయిన తర్వాత ఉమ్. ఇట్లా తిరుగుతా. ఇదిగో చూస్తుంటే తెలుస్తుందా, వాలుగా వస్తుంది. సైకిల్ వేసుకొని తిరిగే వాళ్ళు ఉంటారు, కానీ ఇదంతానేమో ప్లే గ్రౌండ్. క్రికెట్, గోల్ఫ్ అట్లా ఆడతారు అనుకుంటా. ఇక్కడ కాదు, ఈ టెంపరేచరు, గాలి ఏ స్పీడ్లో ఉంది, స్తంభాల్లాగా ఉంది, అవి టెంపరేచర్ ఎంత ఉంది, గాలి ఫోర్స్ ఎంత ఉంది, అవన్నీ పారామీటర్స్ అన్నమాట. అవన్నీ వీటి దగ్గర తెలుసుకుంటుంటారంట. ఇంకా వీటి తర్వాత ప్లే గ్రౌండ్లు ఉన్నాయి. అసలు అన్ని రకాల ఆటలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు పిల్లలు ఎవరు ఎందుకు కనపట్లేదంటే క్లాసులు జరుగుతున్నాయి. క్లాసులు జరిగే టైం కనుక బయట ఎక్కడ కనపట్లే. ఇది పేర్లు రాస్తున్నాయి కానీ స్పీడ్లో తెలియటం. ఇక ఇక్కడ చూడు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ ఆటలు. వాలీబాల్ కోర్టు, లాన్ టెన్నిస్, ఇట్లా మొత్తం అన్ని కోర్టులు ఉన్నాయి పిల్లలు ఆడుకోవటానికి. క్రికెట్ గ్రౌండ్ కూడా ఉంది పెద్దది. ఇదిగో ఇటువైపునే ఈ లెఫ్ట్ సైడ్లో ఇది ఉన్నదంతా ప్లే గ్రౌండ్, చాలా పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది. ఇదేమో దానిమ్మలో ప్రయోగాలకి, పొమగ్రనేట్ ఆర్కిడ్ అని. ఇక పిల్లలకి అగ్రికల్చరల్ పిల్లల కోసం ఇట్లా రోజెస్, ఈ పొమగ్రనేట్ అని, నిమ్మ, నారింజ అన్ని రకాలు. ఇది హాస్టల్ బిల్డింగ్. ఇక ఇక్కడ చూస్తే చూడు స్తంభాలు
మొత్తం గ్రీన్తో అంటే దానికి పాకిపోయింది. అసలు గలగల్లాడతాయి ఆకులు, మళ్ళీ పడిపోవు, మెత్తగా ఉండవు. అదొక టైప్ తీగ నాకు బాగా నచ్చింది, తెద్దాం అనుకున్నా, తెచ్చిన బతకల. ఇంక ఇట్లా హాస్టల్లో కూడా 4 పలకలుగా ఉంటుంది బిల్డింగు. 4 పలకల్లో కూడా మొత్తం మధ్యలో అంతా లాను, పూల మొక్కలు, అసలు ఎన్ని రకాలు. ఇందులో 3 రకాలు నేను ఎక్కడ చూడలే, 2 రకాలు చూసా, కానీ పింక్ కూడా ఉంది. ఈ గుండు బంతి అంటాం కదా, దీన్ని ఏదో పోక బంతి అని ఏదో అంటాము. ఇట్లా ఉన్నాయి ఈ మొక్కలు. అసలు ఎక్కడ నేల అనేది కనపడదు, అంతా పచ్చదనమే. మా కాలేజీలో తిరుపతిలో చూసిన దానికంటే ఎక్కువ చూస్తున్నా ఇక్కడ. నాకైతే భలేగా నచ్చింది. ఇట్లా 4 పలకలుగా 2 స్టైర్స్లో ఉన్నాయి. ఆడపిల్లలకి మగపిల్లలకి ఒకటే బిల్డింగ్, కానీ ఒక పక్కనంతా మగపిల్లలు, ఒక పక్కనంతా ఆడపిల్లలు. అసలు ఏ చెట్టు చూసినా పచ్చగా. నిజంగా గార్డెన్ లవర్స్కి అయితే మాత్రం భలే. నేల కూడా అది కొండ నేల కదా, ఎర్ర నేల. అవును. ఇక మందార్లు పెట్టారు మావయ్య, అసలు అవి పూస్తే మాత్రం వాటి దగ్గర నుండి వదలను. అన్ని వరుసనే ఈ క్రాటన్స్ పక్కన. అసలు అవి పూస్తే మాత్రం భలేగా ఉంటాయంట. అంటే ఇప్పుడు పూసిన టైం కాదు, మొత్తం అన్ని మందార్లే, మనం ఇంటి దగ్గర పెట్టుకున్నట్టుగా వరుసనే అన్ని మందార్లే. అసలు హాస్టల్ బయట అంతా అవన్నీ పూసినప్పుడు ఉంటాయి అమ్మమ్మ, ఎంత బాగుంటుందో అని చెబుతున్నాడు బాబు. ఇది హాస్టల్ బిల్డింగ్. వెయిట్ చేస్తున్నాడు నా కోసం, నేను ఇది తీసుకుంటాను నిలబడ్డానని. భోజనం టైం కూడా అయ్యింది, ఆకలి అవుతుంది. ఇక రిటర్న్ వెళ్తున్నాం హాస్టల్ దగ్గరికి మళ్ళీ. నువ్వు చూస్తే మాత్రం అసలు ఇంకో ప్రపంచం అక్కర్లేదు అనిపిస్తుంది, అట్లా ఉంటుంది అనమాట. పిల్లలు కూడా అక్కడ దిగులు లేకుండా చక్కగా ఉంటున్నారంటే, ఇట్లాంటి వాతావరణం ఉంటే ఎక్కడైనా పిల్లలు బాగా చదువుకుంటారు. అయితే వాతావరణం కూడా బాగుండాలిగా. వాతావరణం బాగుంటుంది. ఇది ఆర్కిడ్స్ అని బోల్డ్ అంత ఖరీదు పెట్టుకుంటారు. అక్కడైతే అసలు పిలకలు బోల్డ్ అన్నీ వచ్చేస్తున్నాయి. మనం ఇంకెక్కడన్నా అయితే పీక్కుని తెచ్చుకుంటే చాలా ఖరీదు గల మొక్కలు ఇవి. అన్ని రకరకాల క్రాటన్స్, చాలా చాలా బాగుంది. నాకైతే భలే నచ్చింది. సరే 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 సరే. మొక్క ఉండటం కాదు కానీ అవి ఆరోగ్యంగా ఉండటం అందం. ఆరోగ్యంగా. ఇదిగో ఇవేంటో తెలుసా, మెట్లకి ఇట్లా నిలువులో మళ్ళీ బాకి ఇచ్చేసారు. అది నిలువు అనమాట ఈ మెట్లు. ఆ మెట్లకి అట్లా. ఇవి అయితే అసలు భలే ప్లాస్టిక్ లాగా ఉన్నాయి. ఏమో మరి, అది అసలు అట్ట గట్టిగా అతుక్కుపోయి ఉంది గోడలకి, ఇట్లా గట్టిగా అతుక్కుపోయి ఉంది అనమాట. రాళ్ళ పీకుదామని అట్లా స్తంభాలన్నీ అట్లా. అసలు ఎందుకంటే గార్డెన్ చూడాలంటే ఇంకెక్కడికి వెళ్ళక్కర్లే, ఇలాంటి చోట చూస్తే కాసేపు ప్రాణానికి హాయిగా ఉంటుంది. చూసావా స్తంభాలన్నీ అట్లా గ్రీన్ పోల్స్ లాగా భలేగా అనిపించింది. నాకైతే మాత్రం రోజు ఊరికే గడిచిపోయిందే అనిపించింది అనమాట. ఒక నైట్ ఉన్నాంలే. కాదు అవి ఒక రకం పూలు, గరుడు వర్తనం లాంటివి అవి ఒక రకం. ఇవేమో హైబ్రిడ్ గరుడు వర్తనం, పొట్టి రకం. మందార కాదు. నాకైతే ఏమన్నా చిన్న ఉద్యోగం వస్తే అక్కడే ఉందా అనిపించింది. మళ్ళీ హ్యాంగింగ్ పార్ట్స్లో కూడా రకరకాలు పెట్టారు. అసలు గార్డెనింగ్ కూడా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అనుకోరు. ఇదేమో రాధా మనోహరాలు ఉంది, ఎంత పెద్ద పెద్ద పువ్వు పూస్తుందో, బాగుంది. ఇది కూడా అంతేలే, నేల బలానికి ఏ మొక్కైనా ఆరోగ్యంగా కనపడుద్ది. మేము వెళ్ళినప్పుడు ఆ హ్యాంగింగ్ పార్ట్స్లో పెడుతున్నారు, మట్టి అంతా పోసి కుర్రాళ్ళు. ఇవన్నీ కొనాలంటే అంత ఖరీదు మొక్కలు. బాగుంది కాదు.
ఇంకా ఇప్పుడు చాలా ఉంది. మలకపోయే వాళ్ళని రోజు మొక్కల్లో పని చేస్తాను, ఏదైనా పని ఇదేమో ఇక్కడే ఇప్పుడు ఉంటాను, వెంకయ్య ఎండలో నాయుడు లేసి గారిది ఏదో చెప్తాను. ఉందో చూడు సంస్థ ఇక్కడ, ఆ, ఆ, మానవ వనరులది ఏదో, ఆ? ఆ, అలాంటిది కూడా ఉంది అక్కడ. ఆ సంస్థ కూడా ఉంది. దాన్ని ఏంటో అంటాము. అసలు ఎక్కడికక్కడ ఎంత నీట్గా ఉందంటే డస్ట్బిన్లు ఎక్కడ పేపర్ కానీ ప్లాస్టిక్ కవర్ కానీ కనపడదు. ఎంత నీట్గా ఉంటుంది అనమాట. అంత పెద్ద కాంపౌండ్ కూడా ఎక్కడ మనకి చిన్న పేపర్ ముక్క కూడా కనపడదు. అసలు అంత నీట్నెస్. మనం అయితేనా ఎక్కడంటే అక్కడ చెత్త బారేసి ఊరుకుంటాం, తిన్నట్టు అట్ట బారేసుకొని ఊరుకుంటాం. కానీ అసలు చూడు, నువ్వు ఇంత చూసావు కదా, ఎక్కడ చిన్న పేపర్ ముక్క కూడా కనపడదు కదా. ఇది అప్పు ఎక్కుతున్నాం. అట్లా అప్ డౌన్ అయినా కూడా ఆయాసం ఏమనిపించలే. ఇదంతా సెంచూరియన్ యూనివర్సిటీ. ఇదొక హరిత స్వర్గం లాగా అనిపించింది. అంత పచ్చదనంతో అసలు నేల మీద స్వర్గం ఏమో అనిపించేట్టుగా ఉందన్నమాట. చాలా బాగుంది.